హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? అంతా బాగున్నారనే అనుకుంటున్నా. ఫస్ట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్, సబ్స్క్రైబ్ అయిన వాళ్ళందరికీ ఇలానే ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. ఈ వీడియో చూస్తూ మీరు ఇంకా సబ్స్క్రైబ్ కానట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏముంటుందో మీకు థంబ్నెయిల్ చూస్తేనే కొంచెం అర్థమైపోయి ఉంటుంది. చాలా డేస్ తర్వాత చాలా మంత్స్ తర్వాత నా బెస్ట్ ఫ్రెండ్ని మీట్ అయ్యాను. నా కాలేజ్ ఫ్రెండ్ తను. మేము క్లాస్మేట్స్, రూమ్మేట్స్, బెంచ్ మేట్స్, అన్ని మేట్స్ అనుకోండి. తను కూడా మ్యారేజ్ అయ్యాక యూఎస్ఏకి వచ్చింది ఫ్రెండ్ అకేషన్ ఉంటే జెర్సీలో. సో మేము అలా మీట్ అయ్యాము. చాలా డేస్ తర్వాత మీట్ అయ్యాము కదా, మా కాలేజ్ మెమోరీస్ని అలా మెమరైజ్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ బాగా స్పెండ్ చేశాము. హాస్టల్లో ఉన్నప్పుడు సండే అయితే దోశల కోసం లైన్లో నిల్చుకొని మరీ వెయిట్ చేసి తినేవాళ్ళం. అలాంటిది ఇప్పుడు మ్యారేజ్ అయిపోయాక మళ్ళీ ఇలా కలిసి దోశలు వేసుకుంటూ మాట్లాడుకుంటున్నాం. ఎంత ఫాస్ట్గా అయిపోతుందో కదా డేస్, మన ఏజ్ లాగానే. సో అలా దోశలు వేస్తూ ఫ్రెండ్స్ అందరినీ తలుచుకుంటూ మేము హాస్టల్లో చేసిన చిన్న అల్లరి పనులు గుర్తు చేసుకుంటూ లేట్ నైట్స్ కూర్చొని ఫన్ చేసుకుంటూ కొరియన్ సిరీస్ చూసుకుంటూ ఎలా మిస్ అవుతున్నామో అనుకుంటూ మాట్లాడుకుంటున్నాం. ఆ డేస్ ఎంత మిస్ అవుతున్నామో అనిపించింది. ఏమైనా కాలేజ్ లైఫ్ అంటే ఫస్ట్ మన హాస్టల్, మన రూమ్మేట్సే కదా గుర్తొస్తారు. సో బ్యాడ్లీ మిస్సింగ్ దోస్ డేస్. మేమైతే ఇక్కడ కారం దోశలు వేసుకుంటున్నాం. కారం దోశలు మన కడప సైడ్ వాళ్ళకి ఎంత ఫేమస్సో తెలుసు కదా. ఇంకా అలా మాట్లాడుకుంటూ అందరినీ తలుచుకుంటూ ఫన్ చేసుకుంటూ దోశలు అయితే వేసేసాం. కానీ మా మాటలైతే అయిపోలేదు. మాట్లాడుతూనే ఉన్నాము. మాట్లాడుతూ ఎన్ని దోశలు వేస్తున్నామో ఎలా వేస్తున్నామో కూడా తెలియలేదు మాకు. అంతగా మాట్లాడుతున్నాం అన్నమాట. ఫైనల్గా అయితే దోశలు వేసేసుకొని బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాం అనుకోండి. ఇక్కడ చూస్తుంటేనే మీకు అర్థమైపోయి ఉంటుంది మేము ఎలా మాట్లాడుతున్నామో, ఎలా దోశలు వేస్తున్నామో అని. ఇంకా బ్రేక్ఫాస్ట్ మాట్లాడుతూ చేసేసి తినేసి కూర్చొని మంచిగా ఏదైనా గేమ్ ఆడదాం అనుకున్నాము. సో అలా కటాన్ గేమ్ స్టార్ట్ చేసాము. ఒక 2 గేమ్స్ ఆడుంటాము. ఆ 2 గేమ్స్ అయ్యేసరికి మాకు 3 hours పట్టింది. వీకెండ్స్లో మీకు ఏదైనా ఫన్ చేసుకుంటూ బోర్డ్ గేమ్స్ ఆడాలి అంటే కటాన్ ఈజ్ ద బెస్ట్. ఎన్ని ఆటలు ఆడినా బోర్ కొట్టదు, టైం తెలియదు మనకు. ఈ గేమ్లో మ్యాన్ టు మ్యాన్ డీల్స్ పెట్టుకుంటే పక్కా కొట్టుకుంటాం, ఫన్గానే అనుకోండి. బట్ ఈ గేమ్ అయితే మంచి టైంపాస్ అబ్బా. స్టార్ట్ చేస్తే ఎన్ని అవర్స్ కూర్చున్నా టైం తెలియదు, మనకు ఫన్ కూడా ఉంటుంది. అలా మేము కూడా కొట్టుకుంటూ ఫన్గానే గేమ్ అయితే ఆడేసాము. ఇంకా గేమ్ ఆడేసాక లంచ్కి చాలా డేస్ తర్వాత ట్రై చేద్దామని మండీ ఆర్డర్ చేసుకున్నాము. మండీ టేస్ట్ చేశాక అలా మన ఇండియాలో మండీకి వెళ్ళి ఫుడ్ తిన్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఇంకా ఈవినింగ్కి వర్క్ ఉందనేసి మా ఫ్రెండ్స్ స్టార్ట్ అయిపోయారు. కొద్దిసేపే టైం స్పెండ్ చేసాం. బట్ ఆ టైం చాలా బాగా అనిపించింది. మాట్లాడుకుంటుంటే టైం కూడా తెలియలేదు. చాలా డేస్ తర్వాత ఒక మంచి రిఫ్రెష్మెంట్గా అనిపించింది. మళ్ళీ కొన్ని డేస్కి కలుద్దామని అనుకుంటున్నాము. బట్ ఆ డేస్ ఎన్ని మంత్స్ అవుతాయో మనకు తెలియదు. ఎందుకంటే అందరూ బిజీ స్కెడ్యూల్స్ ఉంటాయి కదా, ఏం చేయలేం. ఇంకా ఫ్రెండ్స్ వెళ్ళిపోయాక వీకెండ్ అయ్యేసరికి గ్రాసరీస్ కోసం వాల్మార్ట్కి వెళ్ళాము. ఈ సూపర్ మార్కెట్స్లో ఏంటో మనకు కావాల్సినటివన్నీ ఎక్కడో లాస్ట్లో ఉంటాయి. స్టార్టింగ్లో ఉన్నవేమో కొనేలాగా ఉండవు, ఎక్స్పెన్సివ్ ఉంటాయి. మనమేమో చూస్తే కొనకుండా ఉండలేం.
ప్యాన్ సెక్షన్స్ చూస్తున్నాను. ఇక్కడ నాకు ఫస్ట్లో రోల్ బ్యాక్వి న్యూవి తెలియక బెటర్ ప్రైస్ ఉందని రోల్ బ్యాక్వి చూసుకోకుండా తీసుకుందాం అనుకున్నాను. బట్ తర్వాత తెలిసింది ఏంటంటే రోల్ బ్యాక్కి ఎందుకు బెటర్ ప్రైస్కి వస్తుందంటే ఆల్రెడీ యూస్ చేస్తుంటారు కాబట్టి బెటర్ ప్రైస్కి ఉంటాయంట. ఇక్కడ నైఫ్ సెట్స్ ఉంటాయి చూద్దామని వెళ్ళాను, బట్ ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. మ్యాక్సిమం అన్నీ ఇన్ఫ్లేషన్ వచ్చాక రేట్స్ అన్ని చోట్ల బాగా పెరిగిపోయాయి. ఇప్పటికే చాలా మంత్స్ నుండి ఇంట్రెస్ట్ రేట్స్ కూడా హైలో ఉన్నాయి. ప్రోడక్ట్స్ కాస్ట్ ఎప్పటికి తగ్గుతాయో ఏమో. ఇక్కడ మదర్స్ డేకి ఆఫర్స్ ఉంటాయి అనుకున్నాను డ్రెస్సెస్కి, కానీ ఆఫర్స్ ఏం కనిపించలేదు, లేవు. బట్ కలెక్షన్స్ అయితే బాగున్నాయి. అన్ని కలెక్షన్స్ చూసి ఏదైనా తీసుకుందాంలే అనుకున్నా, బట్ అప్పటికే చాలా లేట్ అయిపోయింది మాకు. సో నెక్స్ట్ టైం చూద్దాంలే అనుకొని జస్ట్ అలా ఏమేమి కలెక్షన్స్ ఉన్నాయని చూసాను. ఇంకా వీక్ డేస్కి కావాల్సిన గ్రాసరీస్ కొన్ని తీసేసుకొని బిల్లింగ్ చేయించుకొని రిటర్న్ అయితే అయిపోతున్నాం మేము ఇక్కడ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.